అంటే అభివృద్ధి బాగుంది గానీ, ఉద్యోగాల అవకాశాలు లేవు. తర్వాత అంతా వెనకబడి ఉంటదని అనుకుంటున్నాం గానీ, ఏది కూడా అభివృద్ధి అనేది లేదు. తర్వాత ఏంటంటే, పథకాలనేవి కామను. పథకాలనేది ఇప్పుడు ఈయన కొత్తగా న్యూగా పెట్టారు కాబట్టి, బిఫోర్‌గా ఏమీ లేదు. ఓన్లీ ఒక పథకాలు ఒకటే అమలు చేశారు. అది హ్యాపీ అనుకోవచ్చు 50%. 50% అయితే లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారి టైంలో ఏదైతే ఇది ఉందో ఈయన కూడా అలాగే తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ పథకాలు తప్పించి ఇంకా అభివృద్ధి ఏమీ లేదనమాట. ఏంటంటే అభివృద్ధి అంటే ఎలాగంటే ఉద్యోగ అవకాశాలు, డెవలప్‌మెంట్ కంపెనీలో ఏమైనా వచ్చే అవకాశాలు లేవు యూత్‌కి. అది మెయిన్ డిసప్పాయింట్‌లో ఉన్నాను. మీరెక్కడ సార్? ఏ నియోజకవర్గం సంబంధించింది మీకు? నేను పెద్దవాళ్ళుంటానండి. ఏమంటారు? ఏ కాన్స్టిట్యున్సీ వస్తుందండి మీది? మాది ఎంవీవి సత్యనారాయణ. సత్యనారాయణ. అంటే ఎలా భరత్ గారి గురించి అవగాహన ఉందా? భర్త గారు ఉన్నారండి. తెలుసు. ఆయన పర్లేదండి. ఆయన అంత స్ట్రిక్ట్‌గా చేస్తారు. అని నమ్మకం ఉంది. వైజాగ్ ఆయనకిస్తే అవకాశం ఇస్తే బాగుంటుందని చిన్న ఇది. అంటే ఎన్నో అవకాశాలకు రావాల్సినటువంటి విశాఖపట్నం ఎక్కడో వెనకబడిపోయింది 5 సంవత్సరాలు అని అంటున్నారు. అంటే ఇంకా జరగాల్సిన డెవలప్‌మెంట్ జరగలేదని వాస్తవేనా అది? అది నిజమేనండి. డెవలప్‌మెంట్ అంటే ఇంకా కావాలి. డెవలప్‌మెంట్ అంటే ఇది కాదు. అంటే ఔటర్స్ ఇప్పుడు కంపెనీ అమెరికా వాళ్ళు గాని ఎవరైనా వస్తున్నారు మరి టూరిజం గట్టా. ఇంకొంచెం డెవలప్‌మెంట్ ఇంకా చేస్తే ఔట్ ఆఫ్ కంట్రీ కూడా మన గురించి వైజాగ్ అంతవరకు వెళ్ళి మంచి డెవలప్‌మెంట్ అయ్యింది అనే వరకు ఆ స్టేజ్ తీసుకెళ్ళాలంటే ఇంకా డెవలప్ అవ్వాలి. విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను కూడా చాలా మటుకు తాకట్టు పెట్టేశారు అనే మాట వినిపిస్తా ఉంది. ప్రైవేట్ ఆస్తులు చాలా ఆస్తులు. తాకట్టు పెట్టారండి. తాకట్టు పెట్టడం అంటే మరి అది అది మనకి కొంతవరకే తెలుసు. పూర్తిగా అంత ఐడియా లేదు కదా! మీరేం పని చేస్తుంటారు? నేను హోటల్‌లో మేనేజర్. ఎలా ఉంది మీకు ఈ 5 సంవత్సరాల్లో? 5 సంవత్సరాలు పర్లేదండి. అంటే ఎక్కడ కూడా మనకి సినిమా ఒక మూవీ చూస్తే ఎక్కడ బోర్ అనిపించదు ఎలాగో, ఈ పరిపాలన కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు. అంటే పథకాలు ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక మధ్య తరగతి, మిడిల్ క్లాసు, తర్వాత పేదరికం ఎవరికి కూడా మాట అనేది తెప్పించకుండా అంతా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. కష్టం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి జగన్ గారు ఆల్రెడీ సపోర్ట్ చేశారు. అంతవరకే. కానీ కంపెనీ పరంగా, డెవలప్‌మెంట్ పరంగా ఇంకా అవ్వాలి. నెక్స్ట్ వస్తే ఎవరు ఎవరు అవుతుందని ఎవరు మారుద్దనుకుంటున్నారా ప్రభుత్వం మీ అంచనా? మారుద్దనే అవకాశం ఉంది స్టేట్‌లో కూడా. స్టేట్‌లో కూడా. కాకపోతే వెనకేం జరుగుతుందో మనకు తెలీదు. మామూలుగా అయితే మీ అభిప్రాయం అయితే మారాలని. మారాలండి. ఓకే. థ్యాంక్ యూ. వైజాగ్ అయితే డెవలప్‌మెంట్ భరత్ గారు వస్తే బాగుంటుందని నా చిన్న ఉద్దేశం. వైజాగ్. థ్యాంక్ వైజాగ్ యూ. వరకు. థ్యాంక్ యూ. ఎవరు సార్? సమస్యలు పోరాటం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా! ఇప్పుడంటే మనకి పోరాటం అంటే ప్రతి కష్టం వచ్చినా సరే వెళ్ళి ఇప్పుడు ప్రెజెంట్ స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కష్టం పార్లమెంట్‌లో మీ వాయిస్ బలంగా వినిపించగలరు. ఆ! బలం వినిపించగలరు. సేమ్ మన ఎవరు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఎలాగో అలాగా స్పీచ్ అవ్వగానే నా ఉద్దేశం.